ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఇంగ్లీష్లో 15 రకాలుగా ఎలా అడగాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దానితో పాటు ప్రతి క్వశ్చన్కి అంటే ఈ 15 రకాల క్వశ్చన్స్కి పాజిటివ్ ఆన్సర్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్ ఎలా చెప్పాలో మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు మిస్ కాకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. వేర్ ఆర్ యు గోయింగ్? వేర్ ఆర్ యు గోయింగ్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. దానికి సమాధానంగా ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్ అని చెప్పొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు ది స్టోర్, నేను స్టోర్కి వెళ్తున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐఎమ్ జస్ట్ హెడింగ్ అవుట్, నోవేర్ ఇన్ పర్టికులర్. ఐఎమ్ జస్ట్ హెడింగ్ అవుట్, నోవేర్ ఇన్ పర్టికులర్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, ప్రత్యేకంగా ఎక్కడికి కాదు అని మనం సమాధానం చెప్పొచ్చు. వేర్ ఆర్ యు ఆఫ్ టు? వేర్ ఆర్ యు ఆఫ్ టు? మీరు ఎక్కడికి బయలుదేరారు? వేర్ ఆర్ యు ఆఫ్ టు అంటే మీరు ఎక్కడికి బయలుదేరారు. దానికి సమాధానంగా మనం ఐఎమ్ ఆఫ్ టు మీట్ ఎ ఫ్రెండ్. ఐఎమ్ ఆఫ్ టు మీట్ ఎ ఫ్రెండ్, నేను ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను, ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే జస్ట్ అరౌండ్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ స్పెషల్. జస్ట్ అరౌండ్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ స్పెషల్. ఇక్కడ తిరుగుతున్నాను, నేను ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళడం లేదు అని మనం సమాధానం చెప్పొచ్చు. ఆర్ యు గోయింగ్ ఎనీవేర్? ఆర్ యు గోయింగ్ ఎనీవేర్? మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్ అని చెప్పొచ్చు. అంటే నేను పార్క్కి వెళ్తున్నాను అని అర్థం. లేదు అంటే నో, ఐఎమ్ స్టేయింగ్ హియర్, నాట్ ప్లానింగ్ టు గో అవుట్. నో, ఐఎమ్ స్టేయింగ్ హియర్, నాట్ ప్లానింగ్ టు గో అవుట్. లేదు, నేను ఇక్కడే ఉంటున్నాను, బయటికి వెళ్ళాలని ప్లాన్ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వేర్ ఆర్ యు హెడెడ్? వేర్ ఆర్ యు హెడెడ్? మీరు ఎక్కడికి బయలుదేరారు? వేర్ ఆర్ యు హెడెడ్ అంటే మీరు ఎక్కడికి బయలుదేరారు. ఐఎమ్ హెడెడ్ టు వర్క్, నేను పనికి బయలుదేరాను, వర్క్కి బయలుదేరాను, ఆఫీస్కి బయలుదేరాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మనం ఇంకో రకంగా జస్ట్ అవుట్ ఫర్ ఎ బిట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డెస్టినేషన్. జస్ట్ అవుట్ ఫర్ ఎ బిట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డెస్టినేషన్. కాసేపు అలా బయటికి వెళ్తున్నాను, పర్టికులర్గా ఎక్కడికి, స్పెసిఫిక్గా ఎక్కడికి వెళ్ళట్లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి, ఆర్ యు ఆన్ యువర్ వే టు ద లైబ్రరీ అని అడగొచ్చు. దానికి సమాధానంగా ఎస్, ఐఎమ్ ఆన్ ది వే టు ద లైబ్రరీ. అవును, నేను లైబ్రరీకి వెళ్తున్నాను అని సమాధానం ఇవ్వచ్చు. లేదు అంటే నాట్ రైట్ నౌ, నాట్ రైట్ నౌ, ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ దేర్ లేటర్. నాట్ రైట్ నౌ, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ దేర్ లేటర్. ఇప్పుడే కాదు, నేను అక్కడికి తర్వాత వెళ్ళాలని అనుకుంటున్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వేర్ డు యు థింక్ యు ఆర్ గోయింగ్? వేర్ డు యు థింక్ యు ఆర్ గోయింగ్? మీరు ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారు. దీనికి సమాధానంగా ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు ఆఫ్ కోర్స్. ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు ఆఫ్ కోర్స్, నేను తప్పకుండా బెంగళూరుకు వెళ్తున్నాను అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు ఆఫ్ కోర్స్, నేను బెంగళూరుకి వెళ్తున్నాను తప్పకుండా అని సమాధానం ఇవ్వచ్చు. లేదు అంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. ఇది కొంచెం సీరియస్గా చెప్పడానికి మనం ఈ రకంగా చెప్పొచ్చు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. మీ పని మీరు చూసుకోండి, అది మీకెందుకు అని మనం ఈ రకంగా కూడా సమాధానం చెప్పొచ్చు. ఇది కొంచెం హార్ష్గా ఉంటుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. మీ పని మీరు చూసుకోండి, అది మీకెందుకు అని సమాధానం చెప్పొచ్చు. వేర్ విల్ యూ బీ గోయింగ్ లేటర్? వేర్ విల్ యూ బీ గోయింగ్ లేటర్? మీరు తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఐ విల్ బీ గోయింగ్ టు చెన్నై లేటర్. ఐ విల్ బీ గోయింగ్ టు చెన్నై లేటర్, నేను తర్వాత చెన్నైకి వెళ్తాను అని కూడా సమాధానం ఇవ్వచ్చు. దానికి ఇంకొక రకంగా ఐ హ్యావెంట్ డిసైడెడ్ ఇట్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మై ప్లాన్స్. నేను ఇంకా నిర్ణయించుకోలేదు, నా ప్రణాళికలు గురించి నాకు ఖచ్చితంగా తెలియదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఆర్ యూ ప్లానింగ్ టు గో ఎనీవేర్ స్పెషల్?
ఆర్ యూ ప్లానింగ్ టు గో ఎనీవేర్ స్పెషల్? మీరు ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? దానికి సమాధానంగా ఎస్, ఐఎమ్ ప్లానింగ్ టు గో టు ముంబై ఫర్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్. నేను ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ముంబైకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. అవును, నేను ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ముంబై వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. నో, జస్ట్ రన్నింగ్ సమ్ ఎరైడ్స్, నథింగ్ టు ఎక్సైటింగ్. లేదు, కొన్ని పనులు చక్కబెట్టడానికి వెళ్తున్నాను, పెద్దగా ఏమీ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వే డిడ్ యు గో? మీరు ఎక్కడికి వెళ్ళారు? వే డిడ్ యు గో అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? దానికి సమాధానంగా ఐ వెంట్ టు బెంగళూరు. ఐ వెంట్ టు బెంగళూరు. నేను బెంగళూరుకి వెళ్ళాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐ డిడ్ంట్ గో ఎనీవేర్, ఐ స్టేడ్ హోమ్. ఐ డిడ్ంట్ గో ఎనీవేర్, ఐ స్టేడ్ హోమ్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. డిడ్ యు గో ఎనీవేర్ ఇంట్రెస్టింగ్? మీరు ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా ఎక్కడికైనా వెళ్ళారా? మీరు ఇంట్రెస్టింగ్గా ఎక్కడికైనా వెళ్ళారా? ఎస్, ఐ వెంట్ టు ఊటీ, ఇట్ వాజ్ గ్రేట్. ఎస్, ఐ వెంట్ టు ఊటీ, ఇట్ వాజ్ గ్రేట్. అవును, నేను ఊటీకి వెళ్ళాను, అది అద్భుతంగా ఉంది అని సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే నో, జస్ట్ ద యూజువల్ ప్లేసెస్, నథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. నో, జస్ట్ యూజువల్ ప్లేసెస్, నథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. లేదు, సాధారణ ప్రదేశాలకి వెళ్ళాను, ప్రత్యేకంగా ఏమీ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఆర్ యూ హెడింగ్ హోమ్? ఆర్ యూ హెడింగ్ హోమ్? మీరు ఇంటికి వెళ్తున్నారా? ఎస్, ఐఎమ్ ఆన్ ది వే హోమ్. ఎస్, ఐఎమ్ ఆన్ ది వే హోమ్. మౌను, నేను ఇంటికి వెళ్తున్నాను అని సమాధానం చెప్పొచ్చు. నాట్ యెట్, ఐ హ్యావ్ ఫ్యూ మోర్ థింగ్స్ టు డూ. ఇంకా లేదు, నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళడానికి ముందు ఇంకా కొన్ని పనులు ఉన్నాయని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నాట్ యెట్, ఐ హ్యావ్ ఫ్యూ మోర్ థింగ్స్ టు డూ అని చెప్పొచ్చు. నెక్స్ట్, వేర్ ఆర్ వి గోయింగ్? వేర్ ఆర్ వి గోయింగ్? మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగినప్పుడు వీఆర్ గోయింగ్ టు వైజాగ్. వీఆర్ గోయింగ్ టు వైజాగ్, మనం వైజాగ్కి వెళ్తున్నాం అని సమాధానం ఇవ్వచ్చు. లేదు అంటే లెట్స్ డిసైడ్ టుగెదర్, ఐఎమ్ ఓపెన్ టు సజెషన్స్. మనం కలిసి నిర్ణయిద్దాం, నేను మీ సూచనలకు సిద్ధంగా ఉన్నాను అని కూడా సమాధానం ఇవ్వచ్చు. లెట్స్ డిసైడ్ టుగెదర్, ఐఎమ్ ఓపెన్ టు సజెషన్స్. నెక్స్ట్, వేర్ డస్ దిస్ బస్ గో? వేర్ డస్ దిస్ బస్ గో? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? దిస్ బస్ గోస్ టు విజయవాడ. దిస్ బస్ గోస్ టు విజయవాడ. ఈ బస్సు విజయవాడకి వెళ్తుంది అని సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, యూ షుడ్ ఆస్క్ ద డ్రైవర్. ఐఎమ్ నాట్ షూర్, యూ షుడ్ ఆస్క్ ద డ్రైవర్. నాకు ఖచ్చితంగా తెలియదు, మీరు డ్రైవర్ను అడగాలి అని కూడా మన సమాధానం ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఈజ్ ద గార్డెన్ ఏరియా? ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఈజ్ ద గార్డెన్ ఏరియా? క్షమించండి, గార్డెన్ ఏరియా ఎక్కడుంది అని అడిగితే దానికి సమాధానంగా ఇట్స్ ఓవర్ దేర్. ఇట్స్ ఓవర్ దేర్. సారీ, ఐ డోంట్ నో. క్షమించండి, నాకు తెలియదు అని కూడా సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి, ఆర్ యు లాస్ట్, వేర్ ఆర్ యు ట్రయింగ్ టు గో? ఆర్ యు లాస్ట్, వేర్ ఆర్ యు ట్రయింగ్ టు గో? మీరు దారి తప్పారా? మీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు? నో, ఐ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఐఎమ్ గోయింగ్. నో, ఐ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఐఎమ్ గోయింగ్. లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు ఖచ్చితంగా తెలుసు అని సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఎస్, ఐ థింక్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ టు అమీర్పేట్. అవును, నేను దారి తప్పానని అనుకుంటున్నాను, నేను అమీర్పేట్కు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్తున్నారో అడగడానికి మరియు సమాధానం చెప్పడానికి ఈ సంభాషణలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. రేపటి వీడియోలో మనం రంగులు మరియు సంఖ్యల గురించి అడగడం నేర్చుకుందాం. Don't forget to hit the like button and subscribe for more English lessons. Thank you for watching.